My dear students, welcome to CSP, that is Community Service Project. మీరందరూ కూడా మీరు తీసుకున్నటువంటి సర్వే టాపిక్ ఏదైనప్పటికీ కామన్గా సోషియో ఎకనామిక్ సర్వే చేయాలి. అది ఎలా చేయాలి అనేది మనం ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సర్వే లేదా కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే స్టూడెంట్స్కి టైం సెన్స్, సోషల్ స్కిల్స్ నేర్పించడమే. కాబట్టి ఈ సర్వే చేసేటప్పుడు మీరు ఈ ప్రశ్నావళి తీసుకొని పోయి క్వశ్చనీర్ తీసుకుపోయి వాళ్ళ నుంచి జవాబులు రాబట్టాలి. దీనికి ఒక టైం సెన్స్ ఉండాలి. ఏ టైంలో అంటే ఆ టైంలో వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు లేదా బిజీగా లేకుండా తీరుబడిగా ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే ఈ సర్వే చేపట్టాలి. అంతేగాని గొడవలు జరిగేటప్పుడు మీరు వెళ్ళి లేదా పొలం పనులకు పోయేటప్పుడు టీవీ సీరియల్స్ చూసేటప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. దట్ మీన్స్ యూ షుడ్ హ్యావ్ టైమ్ సెన్స్ అండ్ diplomacy. And while eliciting information, you should not cause any sort of inconvenience and you should not create any sort of insecurity in them. They should not feel that you are eliciting the personal information. చూద్దాం అది ఎలా చేయాలి అంటే సోషియో ఎకనామిక్ సర్వే అనేది ప్రతి ఒక్కరూ చేయాల్సినటువంటి కామన్ సర్వే. దానిలో ఏమేమి ఉంటాయనేది చూద్దాం. ఇక్కడ చూడండి, స్టూడెంట్ డీటెయిల్స్ మొదట అంటే మీ పేరు, నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, స్ట్రీమ్ అంటే మీరు సైన్స్ స్టూడెంటా, ఆర్ట్సా, కామర్సా, అదర్సా. అదర్స్ అయితే స్పెసిఫై చేయాలి. ఈ మూడింటికి చెందకుండా ఉంటే స్పెసిఫై చేయాలి. మీరు ఏ మేజర్ కోర్స్ చేస్తున్నారు, ఏ మైనర్ కోర్స్ చేస్తున్నారు, మీ OAMDC ఐడి నంబర్ ఎంత, తరువాత మీరు ఎక్కడ సర్వే చేపడుతున్నారో ఆ గ్రామం లేదా ఆ కుటుంబం ఏ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉంది, ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది, ఏ జిల్లాలో ఉంది, ఏ మండలంలో ఉంది, ఆ గ్రామం పేరేమి, అది పంచాయతీ కిందకి వస్తుందా, నగర పంచాయతీ, మున్సిపాలిటీనా లేదా మున్సిపల్ కార్పొరేషనా, ఆ కుటుంబం లేదా ఆ ఇల్లు ఉన్న వార్డు నంబర్ ఎంత, స్ట్రీట్ వీధి పేరేమి. తర్వాత మీరు రాబట్టాల్సింది హౌస్ హోల్డ్ ఇన్ఫర్మేషన్, డోర్ నంబర్ ఎంత, ఇంటి యజమాని పేరేమి, ఇంటి యజమాని యొక్క జెండర్ అంటే లేదా మీరు ఎవరినైతే అడుగుతున్నారో, ఎవరికైతే ప్రశ్నావళి ఇస్తున్నారో వాళ్ళ జెండర్ మగ, ఆడ లేదా థర్డ్ జెండర్ అని. నంబర్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్, ఇద్దరున్నారా, నలుగురున్నారా, అంటే 2 తరాలు ఉన్నాయా ఒక ఇంట్లో, ఒకే తరం ఉందా. సాధారణంగా ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు కాబట్టి ఇళ్లలో నలుగురే ఉంటారు. కేటగిరీ ఓసీనా, బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా, ఈబీసీనా. మతం హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఆర్ అదర్స్. అదర్స్ అంటే జైన్స్ ఇలా ఉంటారు కదా, పార్షీస్ ఇలా ఉంటారు కదా, అలా ఉన్నప్పుడు అదర్స్ రాయాలి. లాంగ్వేజెస్ నోన్, హిందీ వచ్చా, తెలుగా, మిగిలిన భాషలు వస్తే అదర్స్, ఇంగ్లీష్ కూడా వచ్చింటే అదర్స్ అని రాయాలి. ఎకనామిక్ స్టేటస్ అంటే వాళ్ళ యొక్క ఆర్థిక హోదా, ఆర్థిక స్థాయి. ఇక్కడ చూడండి, ప్రైమరీ ఆక్యుపేషన్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్, ఇంటి యజమాని ఏం చేస్తున్నాడు, వ్యవసాయమా, అగ్రికల్చరా, దినకూలీనా లేదా ప్రభుత్వ ఉద్యోగమా, అంటే మేబీ ప్రైవేట్ ఎంప్లాయిడ్ ఆల్సో, జీతం తీసుకుంటున్నాడా ఏదైనా ఉద్యోగం చేస్తూ, లేదా బిజినెస్ వ్యాపారం చేస్తున్నాడా, లేదా ఇంకేదైనా మార్గాల ద్వారా సంపాదిస్తున్నాడు. యాన్యువల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్, ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏదో వాళ్ళ దగ్గర పోయి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ లాగా ప్రశ్నలు వేశారనుకో, మీకు ఇన్ఫర్మేషన్ రాకపోగా ఇబ్బంది కూడా రావచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా డిప్లొమాటిక్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రై టు గ్యాదర్ ద ఇన్ఫర్మేషన్. 1 లక్ష లోపు ఉందా, 1 లక్ష నుంచి 2 లక్షల లోపల ఉందా, 2 లక్షల నుంచి 5 లక్షల, 5 లక్షల నుంచి 10 లక్షల లేదా మోర్ దాన్ 10 లక్షల. సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఆదాయ వనరేమి, ఫార్మింగ్ అంటే వ్యవసాయమా, లైఫ్ స్టాక్ అంటే గొర్రెల పెంపకము అంటే పాడి లేదా పశువుల పెంపకము, కోళ్ల పెంపకము, ఇలాంటి వాటి ద్వారా సంపాదిస్తున్నాడా, లేదా జాబ్ జీతం తీసుకుంటున్నాడా నాలాగా. స్మాల్ బిజినెస్ అంటే చిన్న వ్యాపారం చేస్తున్నాడా. అదర్స్, డూ యూ ఓన్ అగ్రికల్చర్ ల్యాండ్ అని కూడా అడగాలి.
అంటే మీకు వ్యవసాయ భూమి ఉందా, సొంత పొలం ఉందా అని అర్థం. హౌసింగ్ అండ్ లివింగ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి? పక్కా ఇల్లు ఉందా? పక్కా ఇల్లు అంటే పర్మనెంట్ హౌస్ ఉందా? అంటే సిమెంటు, ఇటక ఇలా వాడి పర్మనెంట్‌గా ఉన్నటువంటి బిల్డింగా? లేదా కచ్చా బిల్డింగా? అంటే ఒక పాక, గుడిసె ఇలా అంటారు కదా! టెంపరరీ మేక్ షిఫ్ట్ బిల్డింగా? ఓనర్‌షిప్ ఆఫ్ ద హౌస్ అంటే ఆ ఇల్లు వారి సొంతమా? బాడుక్కు, కిరాయికున్నారా? అంటే అద్దెకున్నారా? తర్వాత యాక్సెస్ టు డ్రింకింగ్ వాటర్ నీళ్లు లభిస్తూ ఉందా? నీళ్లు అందుబాటులో ఉన్నాయా? ఉందా? తాగునీరు, సాగునీరు. సాగునీరు వదిలేయండి, తాగునీరు. ట్యాప్ కుళాయి ద్వారా వస్తా ఉందా? అంటే నల్లా ద్వారా వస్తుందా? వెల్ బావి ఉందా? బోరింగ్ పంప, నదే, చెరువ, కుంటన, మున్సిపల్ వాటర్ వస్తా ఉంది. తర్వాత సోర్స్ ఆఫ్ కుకింగ్ ఫ్యూయల్ అంటే వండుకోవడానికి ఏ ఇంధనం వాడుతున్నారు? ఎల్పిజినా? ఎల్పిజి అంటే గ్యాస్ వాడుతున్నారా? ఫైర్‌వుడ్ వంట చెరుకు అంటే అడవికి పోయి కట్టెలు తీసుకొని వస్తున్నారా? కౌడంగ్ పిడకలు వాడుతున్నారా? ఇలా. ఇవి కాక అదర్స్ అంటే బయోగ్యాస్, గోబర్ గ్యాస్ ఇలాంటివి వాడుతున్నారా? ఇక విద్యుత్ అందుబాటులో ఉందా? అంటే విద్యుదీకరణ జరిగిందా? ఇప్పుడు విద్యుదీకరణ జరగని గ్రామం లేదు కాబట్టి సాధారణంగా మీకు జవాబు ఏమొస్తుందంటే అవైలబుల్ అనే వస్తుంది. తర్వాత ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అంటే విద్య, ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి? నంబర్ ఆఫ్ లిటరేట్స్ ఇన్ ద ఫ్యామిలీ అంటే ఎంతమంది అక్షరాస్యులు ఆ కుటుంబంలో ఉన్నారు? నలుగురా? 5 మందా? అక్షరాస్యులు అంటే మీలాగా డిగ్రీ చేసిన వాళ్ళు కాదు. సంతకం పెట్టడానికి వస్తే, చదవడానికి, రాయడానికి వస్తే అక్షరాస్యుల కిందే లెక్క. తర్వాత ఆ కుటుంబంలో హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇన్ ద హౌస్ హోల్డ్ ఏముంది? అంటే యజమాని లేదా ఇతరులు యొక్క విద్యార్హతలు పరిశీలించి హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉండేవి ఇక్కడ నోట్ చేయాలి. అంటే ఆ కుటుంబంలో కేవలం ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు ప్రాథమిక స్థాయిలో మాత్రమే చదువుకున్నారా? లేదా సెకండరీ ఎడ్యుకేషన్ ప్రాథమికోన్నత విద్యను చదువుకున్నారా? లేదా ఉన్నత విద్యను చదువుకున్నారా? గ్రాడ్యుయేట్స్ ఉన్నారా? పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారా? పీహెచ్‌డీ చేసిన వాళ్ళున్నారా? బీఎడ్ చేసిన వాళ్ళున్నారా? ఎంబీబీఎస్ డాక్టర్లున్నారా? ఇంజినీర్స్ ఉన్నారా? తరువాత ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆ ఇంటికి, ఆ గ్రామానికి ఎంత దూరంలో ఉంది? 1 కిలోమీటరా? లేదా ఇంకేదైనా డిస్టెన్స్‌లో ఉందా అనేది మీరు టిక్ మార్క్ పెట్టాలి. ఫర్ ఆల్ చిల్డ్రన్ వ్యాక్సినేటెడ్ యాస్ పర్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్. అంటే ఈ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ఎందుకు ఇప్పుడు ప్రాముఖ్యత వహించింది అంటే మనమంతా పోస్ట్ పాండమిక్ పీరియడ్‌లో ఉన్నాం. కాబట్టి ఆ ఇంట్లో ఉన్నటువంటి చిన్నారులకు, చిన్న పిల్లలకి వ్యాక్సిన్స్ అది టీబీ వ్యాక్సిన్ కావచ్చు, అంటే బీసీజీ వ్యాక్సిన్ కావచ్చు, డీపీటీ కావచ్చు, పోలియో వ్యాక్సిన్ కావచ్చు, కరోనా వ్యాక్సిన్ కావచ్చు. ఇవన్నీ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌కి అనుగుణంగా ఇమ్యునైజేషన్ జరిగిందా? యెస్ ఆర్ నో అనేది గ్యాదర్ చేయాలి. తరువాత గవర్నమెంట్ సపోర్ట్ ఏమన్నా వస్తూ ఉందా? అంటే ఏమైనా సబ్సిడీలు వస్తున్నాయా? ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వాళ్ళకి అనుమానం వచ్చేస్తుంది. స్కీమ్స్ నిలిచిపోతాయేమో అని. ట్రై టు బి డిప్లొమాటిక్. వాళ్ళకి చెప్పండి మేము స్టూడెంట్స్ మాత్రమే. మేమేదో విద్యా సంబంధమైనటువంటి అంశం కోసం ఈ సర్వే చేస్తున్నాము అని. యెస్ అయితే యెస్, నో అయితే నో. ఇఫ్ యెస్ స్పెసిఫై ద స్కీమ్స్. ఏ స్కీమ్స్ ద్వారా లబ్ధి పొందుతున్నారు అనేది కూడా స్పెసిఫై చేయండి. రేషన్ కార్డ్ ఉందా లేదా కనుక్కొని దాన్ని నమోదు చేయండి. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మొబిలిటీ అంటే యాక్సెసిబిలిటీ టు ఇంటర్నెట్. ఇంటర్నెట్ సౌకర్యం ఉందా ఆ ఇంటికి, ఆ కుటుంబానికి? ఇప్పుడు ఇంటర్నెట్ సౌకర్యం లేని కుటుంబం లేదు. ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఇంటర్నెట్ సౌకర్యం ఉండి తీరుతుంది. టీవీ సీరియల్స్ చూస్తుంటారు అండ్ ఓటీటీలో సినిమాలు చూస్తుంటారు కాబట్టి ఒకసారి కనుక్కొని సాధారణంగా ఎస్ఏ ఉంటుంది కాబట్టి ఎస్ఏ పెట్టండి. మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆ ఊర్లో అందరూ ఎక్కడికి పోవాలన్నా నడిచి వెళ్తున్నారా? సైకిల్‌లో వెళ్తున్నారా? లేదా డోలీలు మోసుకొని వెళ్తున్నారా? డోలీల్లో వాళ్ళని మోసుకొని వెళ్తున్నారా? మోటార్ బైకుల మీద వెళ్తున్నారా? రవాణా సౌకర్యం ఏ విధంగా ఉంది? పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అంటే ఆర్టీసీ ట్రాన్స్‌పోర్ట్ ఉందా? ఇది కనుక్కొని రాయాలి. డిస్టెన్స్ టు ద నియరెస్ట్ గవర్నమెంట్ స్కూల్ అంటే ప్రభుత్వ పాఠశాల ఎంత దూరంలో ఉంది? అది నమోదు చేయండి. ఇక్కడ ఇచ్చారు. ఒకటా? రెండా? ఐదా? లేదా 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉందా? తరువాత నియరెస్ట్ కాలేజ్. కాలేజ్ అది ప్రైవేట్ కళాశాల కావచ్చు, గవర్నమెంట్ కళాశాల కావచ్చు. ఎంత దూరంలో ఉంది? అది నమోదు చేయాలి. తరువాత ఆ కుటుంబ యజమాని గాని, ఆ కుటుంబంలో వ్యక్తులు గాని ఏ విషయంలో, ఏ రంగంలో ఆ గ్రామము ఇంకా అభివృద్ధి చెందాలి అని కోరుకుంటున్నారు?
అంటే ఇంకా రహదారులు బాగుండాలి అనా, పబ్లిక్ టాయిలెట్స్ ఉండాలి అనా? ఎందుకంటే ఓపెన్ డిఫికేషన్ అనేది ఇప్పుడు ఏ గ్రామాల్లో లేదు. సాధారణంగా ఎవరు ఇది అడక్కపోవచ్చు. కానీ ఇప్పుడు ఇంటింటికి టాయిలెట్ ఉంది కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. బట్ అలాంటి దుస్థితి ఇంకా ఉంటే దాన్ని కూడా నోట్ చేయండి. వ్యాక్సినేషన్ ఫెసిలిటీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉందా? పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్‌టీసీ బస్సులు వస్తున్నాయా? రైల్వే స్టేషన్ లాంటివి ఏమన్నా ఉన్నాయా? స్కూల్స్ ఉన్నాయా లేదా? డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇంకా ఏమైనా ఇంకా ఇంప్రూవ్ చేయాలనా? స్కూల్స్ స్థాయి ఇంకా పెంచాలనా? కాలేజెస్ ఎస్టాబ్లిష్ చేయాలనా? ఇంకా రవాణా సౌకర్యాలు పెంచాలనా? ఇలా ఏ రంగంలో గ్రామం అభివృద్ధి చెందాలి అని కోరుకుంటున్నారు అనేది కూడా నమోదు చేస్తే ఈ సోషియో ఎకనామిక్ సర్వే అయిపోతుంది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, లాజికల్గా, స్టాటిస్టికల్గా, డిప్లొమాటిక్గా ఈ డేటా రాబట్టే ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్.